అండ్ డైస్ చాప్టర్ను ఈజీగా చేయడం ఎలా చూడండి. ఒకసారి ఇక్కడ క్రింది ఇవ్వబడిన ఐచ్ఛికాలలో ఈ దిగువ ఇవ్వబడిన చిత్రమును మడిచినదట ద్వారా ఏర్పడే సరి అయిన పాచిక ఏది అన్నాడు. ది ఎగ్జాక్ట్ డై అమాంగ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ దట్ కెన్ బి అప్టైన్డ్ బై ఫోల్డింగ్ ది షీట్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. అంటే దీన్ని మడిచినట్టయితే వీటిలో ఎలాంటి డైస్ ఏర్పడుతుంది అని అడిగాడు. సో దీన్ని మడిచినప్పుడు చూడండి ఏమవుద్దు, ఇట్లా ఇచ్చాడు. సో ఇది 1, 5 ఆపోజిట్ ఏర్పడుతుంది. చూడండి కావాలంటే ఇదిగోండి ఇట్లా మడిచినప్పుడు మనకి 1, 5 చూడండి పక్క వచ్చేసింది. ఇదిగోండి 1కి ఆపోజిట్ 5. అలాగే 3కి ఆపోజిట్ చూడండి, 3కి ఆపోజిట్ 6. ఇటు పక్కన 2, 4 ఆపోజిట్లో ఉంటాయి. ఓకేనా? సో మనకి చూడండి దీంట్లో 1, 5 ఆపోజిట్, 3, 6 ఆపోజిట్, 2 and 2 ఆపోజిట్. చూడండి ఇక్కడ రాస్తాను 1 and 5 ఆపోజిట్, 3 and 6 ఆపోజిట్, 4 and 2 ఆపోజిట్. ఈ రెండు నెంబర్లు ఆపోజిట్ సైడ్లో ఉంటవి. దీని ప్రకారంగా మనం డైస్ని చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఆప్షన్ డి తీసుకుందాం. చూడండి ఆప్షన్ డిలో చూడండి ఇక్కడ 6, 3 ప్రక్కనే ఉన్నవి ఇక్కడ. కానీ ఇక్కడ ఎక్కడ ఉండాలి? 6, 3 అనేది ఆపోజిట్లో ఉండాలి కాబట్టి ఆప్షన్ డి కాదు. ఆప్షన్ సి తీసుకోండి. ఆప్షన్ సిలో 5, 1, 5 అనేది ఆపోజిట్లో ఉండాలి. కానీ ఇవి రెండు ప్రక్కనే ఉంది కాబట్టి ఆప్షన్ సి కాదు. ఆప్షన్ బి తీసుకోండి. ఆప్షన్ బిలో 6, 3 6 అనేవి ఆపోజిట్లో ఉండాలి. కానీ ప్రక్కనే ఉంది కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ ఏ తీసుకోండి. 3కి ఆపోజిట్లో 6 ఉండాలి. 3కి ఆపోజిట్లో 6, తర్వాత 4కి ఆపోజిట్లో 2, 5కి ఆపోజిట్లో 1. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ. ఆన్సర్ ఈజ్ ఏ.